ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 5/3/2026 ఈరోజు మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం నుంచి లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ये हि वृत्तिं विजानन्ति ज्ञात्वा संवर्धयन्ति ये ते वै సత్పురుషా ధన్యా వద్భ్యాస్తే భువనత్రయే. ఎవ్వరి ఈ వృత్తిని బ్రహ్మవృత్తిని తెలియచున్నారో, ఎవరి ఈ వృత్తిని తెలుసుకుని వృద్ధి చేయుచున్నారో వారే సత్పురుషులు, త్రిలోకములోను ఎందు పూజింపబడువారు. సంవర్ధయంతియే అని ఉపదేశించుటచే బ్రహ్మజ్ఞానమును లోకములో వృద్ధిపరచుట మహాపురుషుల ధర్మమని ఒక అర్థము, లేక తనలో బ్రహ్మజ్ఞానం వర్ధిల్లేలాగున చేయవలనని రెండవ అర్థము కూడా కలదు. వంద్యాస్తే భువనత్రయే, వారు 3 లోకములో పూజించబడువారగుచున్నారు అని ఉపదేశించుటచే బ్రహ్మ విద్యను వృద్ధిపరచుట భూలోకవాసులకును స్వర్గలోక నివాసులకును బ్రహ్మలోకవాసులకును మహాప్రీతికరమైన కార్యమని తెలుసుకొనవలేను. అంటే 3 లోకాల్లో కూడా వాళ్ళకి ఎంతో ఇష్టమైన పనిట బ్రహ్మజ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం. ఈశాం వృత్తి సమావృద్ధ పరిపక్వా చ సా పునః తే వై సద్బ్రహ్మతాం ప్రాప్త నేతరే బ్రహ్మవాదినః. ఎవరి వృత్తి బ్రహ్మాకార సమానావస్థను పొందినదిగాను వృద్ధి పొందినదిగానున్నదో వారే సత్తయైన బ్రహ్మమును పొందినవారు. వాచా వేదాంతులైన ఇతరులు పొందినవారు కారు, లేక శాస్త్రము మాత్రము పఠించి ఆచరణ లేని వారు పొందినవారు కాదు. భావితం తీవ్ర వేగేన యద్వస్తు నిశ్చయాత్మనా ఉమాంస్తద్భి భవేత్ శీఘ్రం జ్ఞేయం భ్రమరకీటత్. నిశ్చయ బుద్ధి గలవాని చేత ఏ వస్తువు తీవ్ర వేగము చేత రేయింబవళ్ళు భావించబడుచున్నదో ఆ జ్ఞేయ వస్తువుగా అపరోక్షముగా తెలియదగిన బ్రహ్మముగా అట్టివాడు భ్రమర కీటము వలె అగుచున్నాడు. అనేనైవ ప్రకారేణ వృత్తిర్బ్రహ్మాత్మికా భవేత్ ఉదేతి శుద్ధ చిత్తానాం వృత్తి జ్ఞానం తతః పరం. ఈ ప్రకారము చేత ఆత్మానుసంధానము చేత వృత్తి బ్రహ్మ స్వరూపం అగుచున్నది. అనంతరము శుద్ధ చిత్తము కల వారలకు బ్రహ్మాకార వృత్తి జ్ఞానం కలుగుచున్నది. పుణ్యాత్ములారా, సాధువులై బ్రహ్మనిష్ఠులై జ్ఞానులై ఉండువారికి సత్యధర్మ దయాదులు జ్ఞాన వైరాగ్యాది దైవగుణములు లేనిచో ప్రపంచములలో ఎలాగున మంచి స్థితిలో నుండగలుగుదురు. ఇట్టి పురుషులకు సత్యధర్మ జ్ఞాన నిష్ఠలు లేనిచో ప్రపంచమే కూలిపోవును గదా. ఎప్పుడు బ్రహ్మనిష్ఠులకు సత్యజ్ఞాన నిష్ఠాదులు లేకపోవునో అప్పుడు మొదలు చెడిన వృక్షము శిథిలమగునట్లు లోకము క్షయమునుంది. ఎప్పుడు బ్రహ్మనిష్ఠులకు సత్యధర్మ నిష్ఠలు చెడునో అప్పుడు సముద్రమునకు కట్టిన వంతెన పడిపోయినట్లు దైవలోకమును పొందవలసిన సేతు తెగిపోవు. ఎప్పుడు బ్రహ్మనిష్ఠులకు సత్యధర్మ నిష్ఠలు లేకపోవును అప్పుడు చుక్కాను ఊడిపోయిన పొగ యోడ చందన్మున లోకము దైవ సన్నిధిలో చేరక దుఃఖ సాగరములో మునుగును. ఎప్పుడు జ్ఞాననిష్ఠులకు సత్యధర్మ నిష్ఠలు తగ్గిపోవును అప్పుడు సాధనమునకు కట్టిన సౌధమునకు కట్టిన సోపానం విరిగి పడిపోవునట్లు లోకము యొక్క ముక్తి అనే సుఖ సౌధమును లోకము ఎక్కజాలక క్రిందికి జారి పడిపోవును. అంటే సత్య జ్ఞాన ఈ ధర్మ జ్ఞాన నిష్ఠలు అన్నవి వదిలేస్తే మాత్రం అంటే అప్పుడు ఎన్ని రకాలైన అరిష్టాలు జరుగుతున్నాయి పై పాసేజీలో చెప్పారు. అంటే ఒకటి కాదు, బ్రహ్మనిష్ఠులకు సత్య జ్ఞాన నిష్ఠాదులు లేకపోతే అప్పుడు ఏంటవుతుంది అంటే వృక్షము శిథిలమైనట్టు లోకము క్షయం పొందుతుంది. అలాగే అంటే దైవలోకానికి కట్టిన ఆ సేతు చెడిపోతుంది. అలాగే దైవ సన్నిధిలో చేరక దుఃఖసాగరంలో ప్రజలు మునిగిపోతారు. అలాగే లోకం యొక్క ముక్తి అనే సుఖ సౌధమును లోకం ఎక్కజాలక క్రిందికి జారి పడిపోతారు.
అంటే ఎంత బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించినా ధర్మజ్ఞాన నిష్టలు అవసరం. లోకం యొక్క సత్తంతయు బ్రహ్మనిష్ఠులు హృదయములో నిలకడ కలిగి ఉండింది. వీరల ఎందు అది ఎప్పుడు క్షీణించునో అప్పుడు తైలము నశించిన యంత్ర గమనం వలె లోకం యొక్క ఉన్నత గమనం ఆగిపోవును. ఎప్పుడు సాధువుల హృదయములో దయాధర్మములు లేకపోవునో అప్పుడు వర్షములు లేని దేశం వలె లోకం తప్పించును. ఇట్టి మహిమాతిశయములన్నీ సాధువులలో, బ్రహ్మనిష్ఠులలో, సన్యాసులలో, జ్ఞాన మార్గ ప్రవర్తకులలో నుండినందుకే పూర్వకాలమున సర్వజనులు, రాజాదిరాజులు, సార్వభౌములు అట్టి పుణ్యాత్ములను శరణు పొంది ఉండిరి. వారి యొక్క వచనము కొరకు వేచి ఉండిరి. అప్పుడు సార్వభౌములు, రాజులు, ప్రజలు అందరూ వారిపై తమ ప్రాణమును నిలుపుకొని ఉండిరి. ఎప్పుడు బ్రహ్మనిష్ఠుల కట్టి ఉన్నత గుణములు లేకపోయెనో అప్పుడు దొంతులుగా నమర్చియుండు మట్టి పాత్రలకు అడుగు పాత్రం పగిలిపోయిన తక్కినవన్నీ కింద పడి తుక్కులైపోయినట్లు ప్రపంచమంతయు అప్పుడే ధ్వంసమైపోయిను. అంటే బ్రహ్మనిష్ఠులు కూడా ఇవన్నీ పాటించాలి అని చెప్తున్నారన్నమాట. పునాది తగ్గిన 7 అంతస్తులు గల హర్మ్యం ఎలాగున పడిపోనో అలాగే తపోనిష్ఠులు, యోగనిష్ఠుల శక్తి ఎప్పుడు తగ్గిపోయేనో అప్పుడు లోకమంతయు పతితమైపోయి. కాన బ్రహ్మనిష్ఠులు వృద్ధి అయి జ్ఞానం ఆవిర్భవించి తపోధ్యాన జ్ఞాన యోగ నిష్ఠాదులు వృద్ధి నొందినప్పుడు మాత్రమే ఈ లోకము ఉద్ధరించబడును. అట్టి బ్రహ్మనిష్ఠులకు మనం ఆధిక్యం ఇవ్వవలేదు. వారి ఆత్మశక్తి చేతనే లోకము చైతన్యవంతము కావలసి ఉన్నది. అట్టి తదేక ధ్యాననిష్ఠులు ప్రపంచములో ఏ కార్యమును చెయ్యనక్కరలేదు. ఇప్పుడు బహిర్దృష్టి గలవారు బ్రహ్మనిష్ఠ యొక్క సారము నెరుగని వారు బ్రహ్మనిష్ఠల గురించి చులకనగా పలుకుదురు. వారి అభిప్రాయం ఏమనా, వీరు లోకసేవ చేయుటలేదే, పరోపకారం అనర్చుటలేదే, విద్యా ప్రచారం గావించుటలేదే, జనుల ఆరోగ్యము కొరకు ఔషధములను నిచ్చుటలేదే, భోజన సామగ్రి సమకూర్చి బీదలకు పెట్టుటలేదే, ఏ కష్టమైన పనియు చేయక ఇతరుల ఆహారంపై ఆధారపడి జీవించుచున్నారే అని చెప్పుదు. అయితే వీరు చెప్పు వాక్యములలో బొత్తిగా సత్యము లేదని ఎవరును చెప్పచాలరు. వీరు చెప్పేలాగా ఉండువారు కూడా ప్రపంచంలో చాలా మంది కలరు. కానీ అందరూ అలాగే ఉన్నారని తలంచుట చాలా పొరపాటు. యంత్రాలయములో గల చక్రములన్నీయు, మిషనులన్నీయు పనిచేయుచున్నను దాని యొక్క మూలస్థానముకు స్టీము ఎప్పుడు ఏర్పడుచుండునో ఆ స్థలము నిశ్చలముగానే ఉండును. అయితే అట్టి మహాపురుషులు ప్రపంచములో ప్రస్తుతము అరుదుగా ఉన్నారు కనుకనే ఇట్టి వాక్కులు బయలుదేరి నిజముగా విచారిస్తే ఋషులందరూ, యోగులందరూ వీరు చెప్పేలాగున లోకసేవ, లోకోపకారము చేసుకొని తిరిగిన వారు కారు. అయితే వారి జీవితమంతయు లోకసేవ కొరకే వినియోగపరిచిరి. వారి ఆత్మశక్తి చేతనే అప్పుడు లోకము చైతన్యము కలదై ఉండేను. వారి ఆజ్ఞకు బద్ధులయ్యే ప్రభువులు, ప్రజలు వర్తించుచుండే. లోకోద్ధారక మహాపురుషులందరూ సాధుమూర్తులే. శ్రీ క్రీస్తు, మహమ్మదు, శ్రీ బుద్ధ, శ్రీ శంకరాచార్య, శ్రీ గురునానక్ మొదలైన మహాపురుషులు కదా లోకోద్ధారకులైన. అట్టి పని ప్రపంచంలో మరి ఎవరు చేయగలరు? ఏ సంఘములో, ఏ మతములో, ఏ దేశములో బ్రహ్మనిష్ఠులకు ఆధిక్యము కలగచేయబడదో ఆ సంఘము, ఆ మతము, ఆ దేశము అచిరకాలముననే ప్రాణము లేని శవము వలె అగును. దీనివల్ల బ్రహ్మనిష్ఠులకు లోకసేవ, పరోపకార, విద్యా ప్రదానాలు అవసరము లేదని గాని, అది వారి యొక్క పని కాదని గాని తలంపరాదు. కానీ ఇవన్నీ సామాన్య జనులు చేయగలరు. ఈశ్వర సాక్షాత్కార పర్యంతము బ్రహ్మనిష్టలో నుండి జ్ఞాన ప్రవాహమును ప్రపంచములోనికి ప్రవహింపచేయటకు అందరికీ నీ తరముగా అది చాలా సుకృత జీవులకు మాత్రమే సాధ్యమగును. అయితే ఈ సంఘములో సోమరులకు చోటివ్వనీయక తత్ప్రవర్తకులు జాగరూకులై ఉండవలేను. అట్లు కానందు చేతనే ఇప్పుడు లోకము జడావస్థ నొందినది. శ్రీ భగవాన్ రామకృష్ణ పరమహంసలు చేసిన లోకసేవను ఈ దినము కోట్ల కొలది జనులు చేయగలరా? ఆయన ఏ లోకసేవ చేసినో అట్టి సేవ చేయువారే మనకిప్పుడు కావలసినది. వీరికి విద్యతో గాని, జాతితో గాని, వయస్సుతో గాని, ఆశ్రమముతో గాని తన సంబంధం ఏమీ అక్కరలేదు. నిర్విషయ నిష్ఠలో నిరంతరముండిన చాలు. అట్టి వారు ప్రస్తుతము ఏ లోకోపకారము చేయకపోయినను వారి నిష్ఠ పరిపక్వ అవస్థకు వచ్చినప్పుడు
వారి దేహంలో ఎన్ని రోమములు కలవో అంతమంది ఇప్పుడు లోకోపకారం చేయగలరు. అయితే ఇప్పుడు సాధువులను సన్యాసులు బ్రాహ్మణులలో కొందరు పూర్వకాలము రాజుల సహాయం ఉండుటచే వీరికి అనుకూలం ఉండననియు ఇప్పుడు అలాగున ప్రభువుల సహాయం లేనందున బ్రహ్మ విద్య వృద్ధికి రాజాలకున్నదనియు చెప్పుదురు. అంటే కొంతమంది అలా చెప్తారు. ఇది కొంతవరకు సత్యమైనను పూర్ణముగా నిజమని నమ్మందగదు. ఏలన బ్రహ్మనిష్ట, యోగము, తపస్సు, ఆత్మజ్ఞానం మొదలైనవి త్యాగము చేయగలుగునవే గాని భోగము చేయగలుగునవి కావు. త్యాగమునకు రాజుల యొక్కయు ధనవంతుల యొక్కయు సహాయం ఎందుకో ఊహింపజాలరు. ఇలాంటి మాటలన్నీయు సోమరి దేవతను ఉపాసించు వారివే గాని సోహం పరమకు పరమదైవమును ఉపాసించు వారివి కావు. సోమరి దేవత కూడా ఉంటుందా ఏంటి? వారికి కావలసినదేమి? ఏకాంత ప్రదేశం, స్వల్పమైన భిక్షాహారం. దానికి మన భరతఖండములో ఆర్య సంతతి కలిగి ఉండి వరకును కొరత కలగదు. ఇప్పటికి మన దేశంలో దాతలు లేకపోలేదు, దానార్హులు మాత్రము తగ్గిపోయి. అనగా ఇచ్చేవారు ఉన్నారు, పుచ్చుకుని వారు అరుదైరు. పాత్రులు తగ్గియు పాత్రులు వెండేరు. దానము పుచ్చుకున్నప్పుడు ఎవరి నేత్రముల నుండి ధారధారగా నీరు కారునో వారే సత్పాత్రులు. ఈ ధనమును ఎట్లు వినియోగపరిచిన దాతలను తామును తరింపగలరు అని ఎవరికి భయము కలుగునో దుఃఖము నొందుదురో వారే పాత్రులు. మరి ఒకరెవరైనా ఇప్పుడు కూడా బ్రహ్మనిష్ట చేయుచుండినచో వారిని ఆదరించుటకు కోట్ల కొలది జనులు కనిపెట్టుకుని ఉన్నారు. వారికి ఎలాంటి కొరతయు కలగదు. రాజ్యము పాలించు ప్రభు ఒకవేళ సహాయం చేయకపోయినను మన పుణ్యక్షేత్రమైన భారతదేశంలో ఎందరో రాజులు శ్రీమంతులు కలిగి ఉన్నారు కదా. కనుక విరక్తిని అవలంబించి బ్రహ్మనిష్ట చేయజాలక ఇలాంటి మాటలను చెప్పి తప్పించుకొన చూచుచున్నారు. అంతే వీరి వాక్యములో గల సత్యము గాని మరి ఒకటి కాదు. పూర్వకాలంలో కూడా బ్రహ్మనిష్ఠులకు మాత్రమే ప్రభువులు సహాయం చేయుచుండ్రి కాని ప్రకృతి నిష్ఠులకు ఎవరునూ సహాయం అనర్చి ఉండలేదు. అట్టి బ్రహ్మనిష్ఠులకు నేటికి కొరత కలుగుతుంది. అయితే లోక సహాయం ఎక్కువ లేనందుచే వారు అనుకునేలాగున విశేషముగా విస్తారముగా వారి ధర్మమును ప్రచారము చేయక ఉండవచ్చునే గాని మరి ఏమీయూ కొరత లేదు. ఈశ్వరుడు వారిని సదా కనిపెట్టి రక్షించుచుండును. విపరీతార్థ ధీర్యావన్న నిశ్శేషం నివర్తతే స్వరూప స్ఫురణం యావన్ న ప్రసిద్ధ్యత్యవ అనర్గళం తావత్ సమాధి షట్కేన నయేత్ కాలం నిరంతరం. బ్రహ్మనిష్ట చేయి వారి బుద్ధి యొక్క విపరీత భావము నిశ్శేషముగా ఎంతవరకు నివృత్తి కాలేదో, స్వరూప జ్ఞానం ఎంతవరకు స్పష్టముగా ప్రకాశింపలేదో, ఎంతవరకు జ్ఞానం అనర్గళముగా ప్రవహించలేదు అంతవరకు కాలము నిరంతరము ధారణా ధ్యాన సమాధులు అగు షడంగములతో గడపవలను. వేదాస్త్యాగశ్చ యజ్ఞాశ్చ నియమాశ్చ తపాంసి చ నైవాజితేంద్రియస్యేహ సిద్ధిం గచ్చంతి కర్హిచిత్. వేదములు కడవరకు చదివినా, సన్యాసాశ్రమం స్వీకరించిన, యజ్ఞములు అనేకములు చేసిన, యమనియమాదులు కలిగి ఉన్న, కృచ్ఛ చాంద్రాయణాది తపస్సులు చేసినను ఎవనికి ఇంద్రియముల నిగ్రహము కలగదో, హృదయ శుద్ధి కలగలేదు, అట్టి వారి పై చెప్పినవన్నీయు ఒకానొకప్పుడైనను సిద్ధిని కలగచేయదు, అనగా ఫలము నివ్వజాలం. సర్వేషామాశ్రమాణాం చ స్వధర్మశ్చ యశః పరం స్వధర్మహీనా నరకే పతంతి మూఢచేతసః. సమస్త ఆశ్రమస్థులకును వారి వారి ఆశ్రమమునకు విధించబడిన ధర్మ విధి ఎద్దిగలదో వారికది ఇహమందును నరకమందును పరమందును యశస్సును కలగచే సుఖమునిచ్చు. మలిన మనసు గలవారై వారి వారి అవస్థకు తగిన ఆచరణ లేని మూఢులు నరకబద్ధులగుది. గృహకర్మ సమాసక్తామహం బ్రహ్మేతి వాదినం.
కర్మ బ్రహ్మో భయభ్రష్టం తం త్యజేదంత్యజం యథా. దృశ్యవాసన విషయములో ఆసక్తి గల చిత్తము గలవాడే నేను వాక్య ఉద్బోధితమగు బ్రహ్మమైతిమని చెప్పువాడు కర్మ బ్రహ్మ ఉభయముల నుండి భ్రష్టుడైనవాడు. అంత్యజుని వలె అతడు సత్కర్మముల నుండి త్యజించబదగినవాడు. అహింస సత్యమస్తేయం బ్రహ్మచర్యం తపోవ్రతం క్షమా దయా చ సంతోషో వ్రతాన్యస్య విశేషతః. విరక్తులై బ్రహ్మనిష్ట చేయు సాధువుల ధర్మము ఈ శ్లోకముచే చెప్పబడుచున్నది. ఇదియే వారి యొక్క వ్రతమని తలంచుకొనవడు. అది ఏమనా? అహింస, సత్యము, పరవస్తువును అపహరించకుండుట, బ్రహ్మచర్యం, దేహమనోవాక్కుల తపస్సు, తన యొక్క వ్రతమును సంరక్షించుట, పూర్ణి భూతదయ, ఎల్లప్పుడూ సంతోషము కలిగి ఉండిట అని గ్రహించుకొనవలు. ఇక ఎక్కువ వ్రాసి ఈ గ్రంథమును పెంచదలంచుట లేదు. అభివృద్ధృత మర్యాద భవంతి విగతాశయాః నియతిం న విముంచంతి మహాంతో భాస్కరా ఇవ. మహాపురుషులు ఎంత మహిమ గలవారైనను తమ యొక్క సత్యధర్మ మార్గముల నుండి ఒక అడుగైనను తప్పి సంచరించరు. ఒక వాక్యమునైనను అధర్మముగా పలుకరు. సత్యధర్మ భిన్నమైన ఒక సంకల్పము కూడా చేయరు. సూర్యుడు ఇంత ప్రకాశవంతుడైనను తమ యొక్క జ్యోతిశ్చక్ర రేఖ నుండి ఎట్లు చలింపక ఉన్నాడో, సముద్రం అపారమైనదైనను తన హద్దు దాటి ప్రపంచమును ఎట్లు ప్రవేశించకుండునో, మహాపురుషుల చర్యయు ఇలాగునే ఉండినని వాసిష్ఠములో వశిష్ఠ భగవానులు రామచంద్రులకు ఉపదేశించు. ఉచ్ఛాస్త్రం శాస్త్రితం చేతి పౌరుషం ద్విధం స్మృతం తత్రోచ్ఛాస్త్రమనర్థాయ పరమార్థాయ శాస్త్రితం. పురుషుని యొక్క ప్రయత్నము శాస్త్రీయమనియు అశాస్త్రీయమనియు ఇరు తెగలుగా ఉండును. దాని యందు శాస్త్ర నిషిద్ధముగా ఆచరించువారు అనర్థమునకు కారణలగుదురు. శాస్త్రీయ ప్రకాశం ఆచరించని పుణ్యపురుషులు పరమార్థముకు పరమ పదవిని పొందగలరు. కావున ఋషి సంతతిలో చేరిన పుణ్యజీవులారా, మీరు అట్టి పరమ పురుషుల యొక్క చర్యను మరువక ఆచరించి ప్రపంచ ఉద్ధారకులై ముక్తి పదమగు పరమధామమును పొందగలుగుదురుగాక. శ్రీ యేసుక్రీస్తు ఏ సేవ చేసినందుచే ఇప్పుడు కోట్ల కొలది జనులు వారి పవిత్ర నామము ఉచ్చరించి లోకసేవ చేయుచున్నారో అది కనుగొనవలేదు. అట్లయిన వారు ఈశ్వర సేవయే చేయుచుండినట్లు గోచరము కాగలరు. శ్రీ మహమ్మదు నబీ ఏ సేవ చేసినందుచే ఇప్పుడు ఆ మహాపురుషుని పావన నామము ఉచ్చరించి కోట్ల కొలది జనులు ఇస్లాం మతము పేరిట ప్రపంచ సేవ చేయుచున్నారో అది కనుగొనుటకు ప్రారంభించిన మహమ్మదు గారు పరమేశ్వర సేవయే చేసినట్లు గోచరించును. అందువల్లనే వారికి ఈశ్వర శక్తి కలిగి లోకమునకు ఈశ్వర జ్ఞానమును బోధించగలిగిరి. శ్రీ దేవుని పరమ పావన దివ్యనామమును ఉచ్చరించి కోట్ల కొలది బౌద్ధులు బౌద్ధ మతం పేరిటనే లోకసేవ చేయుచున్నారు. అదిన్ని దీర్ఘముగా విచారించిన శ్రీ బుద్ధదేవుడు బ్రహ్మచింతనము చేయగలిగిన ఆత్మశుద్ధి పరమగు మహాశక్తి అని జనులు తెలుసుకొనగలరు. అలాగున శ్రీ గురునానక్ యొక్క నిర్మలనామమును ఉచ్చరించి కోట్ల కొలది సిక్కులను ఉదాసీనులను నిర్మలులను లోకోపకారం ఎట్లు చేయుచున్నారో అదిన్ని లోతుగా దిగి విచారించిన నానక్ గారి తపస్సు వలన కలిగిన ఆత్మశక్తి ప్రభావమని జనులెరుంగగలరు. కావున దైవ ధ్యానములో లయమున్ననిచో, తపస్సు చే ఆత్మశుద్ధి గానిచో, యోగనిష్టచే ఆత్మ ప్రబోధము కలగనిచో, బ్రహ్మనిష్టచే హృదయము శుద్ధమై కరుణారసం పొంగి ప్రవహింపనిచో ఎవరును లోకమున ఏ కార్యమును చేయజాలు. అయితే ఇది మతము యొక్క మూల సూత్రమై అయినను వాడిగల కత్తిపై సాము వంటిది. ఇట్టి నిష్ట గలవారు కూడా వీరికి మార్గదర్శకులుగా అప్పుడప్పుడు లోకసేవ చేసి చూచుచుండవలెను. పుష్పము వికసించినప్పుడు తుమ్మెదలు విలువనక్కర్లేదు, అవియే స్వయముగా వచ్చి మధుపానము చేయుచుండు. అలాగే మీ హృదయం వికసించి, ఇదే సౌరీస్ గారు చెప్పేవారు, అంటే మీలో ఉన్నది పెంచుకుంటే
మీరెవరిని పిలవకుండానే జనులు వస్తారు. అలాగే పుష్పం వికసించినప్పుడు తుమ్మెదలకి ఫోన్ చేయకుండానే వచ్చేస్తున్నాయి. అలాగే మీ హృదయం వికసించి జ్ఞానం కలుగునప్పుడు కోట్ల కొలది జనులు రేయింబగళ్ళు మీ పాదముల వద్ద పడి ఉండి ధర్మబోధన వినుచు ఆనందామృతములు పానము చేసి తదేకమగ్నులై ఉందురు. పండునప్పుడే మాధుర్యము కలుగును, దానినే జనులు భుజింతురు గాని పచ్చిది అని తినజాలరు. అలాగే నీ హృదయానికి జ్ఞాననిష్టలో పరిపక్వము కలగనింది. తొందరపడ నక్కరలేదు. అధికారము గల వాక్యములకే విలువ గలదు. తక్కిన వారి వచనములు గాలి వంటివి. ఎంతో కాలము చదివి జడ్జి, కలెక్టరు, గవర్నరు, వైస్రాయి ఎట్లగుచున్నారో అలాగే మీరున్ను బ్రహ్మ విద్యలో చాలా పాఠములను చదివి ఉత్తీర్ణులు కావలసి ఉండును. అధికారం వచ్చు వరకు మీ వాక్యములకు విలువ ఉండును. అంతవరకు మీ గంభీర ఉపన్యాసములు మందు మాత్రము వేసి గుండులేని ఫిరంగి శబ్దం వలె ఉండును. దానమిచ్చుటకు ప్రయాసము లేదు, సామగ్రి సమకూర్చుటకు యత్నము చేయము ఇత్యాది ధర్మవాక్యములను అనుభవజ్ఞులు ఉపదేశ వాక్యములను చాలా జాగరూకతతో గ్రహించుకొనుడు. బ్రహ్మనిష్టలోను, తపస్సులోను, జ్ఞానములోను మీ ఆత్మ పరిశుద్ధము గానిండి. అప్పుడు మీకు కొద్ది కాలమునకే అమోఘంగా లోకోపకారం చేయ శక్తి కలుగును. విద్యుత్ శక్తి యంత్రము ఒక స్థలములోనే ఉంటుంది. దానిలో శక్తి ఉంటే ఎన్నో మైళ్ళ దూరం దీపములు ప్రకాశిస్తూ యంత్రములు పనిచేస్తూ ఉంటాయి. అలాగే దైవశక్తి గల వాడవు కమ్ము. అప్పుడు తలంచుకొని నా లోకమునకు అనేక కోట్ల జనులు లోకోపకారము చేయగలరు. రేడియో యంత్రములో శబ్దమును ఆకాశమందు కలుపుటచే ఒకే సమయంలో ప్రపంచములో అనేక కోట్ల యంత్రములు మాట్లాడగలుగుట చూచుట లేదా? ఇది అనుకుంది. అలాగే మీ మనస్సు శుద్ధమై ఆకాశం వలె వికసించి వ్యాపకం కాని అప్పుడు ప్రపంచమునకు అనేక కోట్ల జనులు హృదయముల యందు అది వ్యాపించి మీ సంకల్ప ప్రకారము అది పనిచేయగలదు. మీ ఆత్మను సర్వేశ్వరునిలో ఐక్యమునర్చి ఏకాకార స్థితి కలిగేలాగున చేయుడు. అప్పుడు ఈశ్వరుడు ఎక్కడెక్కడ వ్యాపించి ఉండునో అచ్చట మీ సంకల్పమును వ్యాపించి పనిచేయగలుగును. పూర్విక ఋషులు సిద్ధ పురుషులు ఇటువంటి స్థితి గలవారై ఉండ్రి కనుకనే వారి సంకల్ప ప్రకారము లోకములో చుండెండి. అట్టి మహాకార్యం ఎద్దియో దాని కొరకు యత్నింపు. అట్టి వారే మనకు ఇక్కాలం అంటే ఈ టైములో కావలసిన వారు. వారి వలన లోకోద్ధారణము కాగలదు. అట్టి వాక్కులు చెప్పుచుండిన ప్రయోజనమేమీ లేదు. కార్యరంగమున ప్రవేశించి చేయవలసిన కార్యమెద్దియో దానిని చేయు. అయితే నేను చేయుచున్నానని సంకల్పము కలగచేసుకొనకు. నీవు సర్వేశ్వరుని చేతిలో పిల్లనగ్రోవి వలె ఆ పరమపురుషుని ఆశయమును లోకమున ఉపదేశించుటకు పాత్రుడవు కమ్ము. అంతఃకరణము సంపూర్ణముగా శుద్ధమయ్యేలాగున చేసుకొమ్ము. అప్పుడు దానిలో కలిగేటి శక్తికి అంతము లేదు. అది మహా ఆశ్చర్యకరమైన. అప్పుడు మీకే అది అద్భుతముగా గోచరము కాగలరు. శ్రీకృష్ణ భగవానులు గీతలో ఉపదేశించిన పరమ ప్రమాణ వాక్యమును మీ సన్నిధిలో తెలిపి ఈ వ్యాసమును పూర్తి చేయదలంచుచున్నా. శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. అంటే ఏ మానవుడు శాస్త్రోక్తమైన విధిని అతిక్రమించి తన ఇష్ట ప్రకారము ప్రవర్తించుచుండునో వాడు పురుషార్థమును పొందడు. ఇహలోకమందైనా సుఖమును పొందడు, పరలోకమున మోక్షగతి నొందజాలడు. ఇది వచ్చినది. దీనిని అతిక్రమించిన ఇది చేయవచ్చును, ఇది చేయకూడదు అని శాసించిన దగుటచే శాస్త్రమని పేరు వచ్చినది. దీనిని అతిక్రమించి ప్రవర్తించేవారు అసుర స్వభావులగుదురు. సత్యధర్మములతో కూడిన రాజశాసనం ఉల్లంఘించిన వారికి దండన తప్పదు. అలాగే సత్య స్వరూపుడై ధర్మమూర్తి అయిన ఈశ్వరుని శాసనమును అతిక్రమించేతే స్వేచ్ఛా ప్రవృత్తి కలిగి వర్తించువానికి ఈశ్వర కరుణ ఎట్లు కలుగును.
వానికి మోక్షం కలుగుటకు అవకాశము లేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్ససి. అంటే అట్టి ఈశ్వర ఆదేశము సత్శాస్త్రం ఒకటి వలన నీకు చేయకూడిన వానిని చేయరాని వానిని వేరుపరచుట యందు శాస్త్రమే ప్రమాణమగును. అట్టి ఉత్కృష్ట ప్రమాణమునందు చెప్పబడిన దానిని స్వబుద్ధి చేతను మహాపురుషుల వాక్యముల చేతను తెలుసుకొని ఈ లోకములో ఈ శరీరముతో ఉన్నప్పుడు ఎవరెవరు ఏ నిష్టలో అనుష్ఠానములో వర్తనము కలిగి ఉండదగునో దానికి తగిన ఆచరణ గలవాడవై ఉండు. అట్లయిన సజ్జన ప్రీతియు ఋషుల అనుగ్రహమును ఈశ్వర కృపయు కలిగి ఆత్మలో గల అన్ని దోషములను నశించి విజ్ఞాన ఉదయం కలిగి జ్ఞానమూర్తిని కాగలుగుదురు. ఇక్కడ మనం ఇంకా కొంచెం ఉంది, చదివేస్తాను. కర్మ రహస్య విషయమై పరమాశ్చర్యమైన ఒక గాథ కలదు. దీని యందు మనస్సుంచి విచారిస్తే ఎలాంటి వాళ్ళకైనా భీతి కలగకుండా మానదు. అంతేగాక హృదయం గభీలుమనను. ఇది మహాతపస్వి అయిన మాండవ్య ఋషిని కరించిన భారతము ఆది పర్వంలో కనబడుతుంది. బాల్యకాలములో అతి స్వల్పమైన హింస చేట్టి మహర్షి సప్తముడు దాని యొక్క ఫలము అనే గొప్ప బాధ అనుభవించవలసి వచ్చెను. ఇది చూచిన ఇప్పుడు నిర్భయులై పాపభీతి లేని రాతి వంటి కఠినుల హృదయం కూడా కరగకపోవునా దయాపరులై ధర్మ బోధకులై జ్ఞాన స్వరూపులై ఉండవలసిన గురువులలో కొందరు గురు పూజలు గురుపదేశ కాలములో గురువు వచ్చినప్పుడు ఆరాధన జరుపుట మొదలైన అన్నిటిలోనూ హింసా రూపములకు కార్యములు చేయుచున్నారే. కనుకనే శాస్త్రములో కొన్ని స్థలముల్లో తక్కువ జాతిలో నుండి వారిని గురువుగా వరించరాదని చెప్పినట్లు తోచుచున్నది. మాండవ్యముని చరిత్రము పఠించుడు. ఇట్టి ఋషియే అట్టి స్వల్ప కర్మమును తప్పించుకొన జాలకుండగా ఇంద్రియ పరవశులై ఉండెడు. ఇట్టి గురువుల కర్మధర్మములను అతిక్రమించు వారలు. ఇది కర్మ రహస్యమును గురించి పద్మ పురాణమును చెప్పినది చూడుడు. భృగు విద్యాధర సంవాదము. ఇక్కడి నుంచి భృగు మహర్షి వాక్యం అని రేపు చదువుదామండి. ఇవాళ అంటే ఎంత బ్రహ్మ జ్ఞానం పొందినా సరే, అంటే సత్యధర్మ అనుష్ఠానం యొక్క అవసరం చెప్పారు. ఎందుకంటే చాలా మంది ఏంటి ఆ పరమ గురువులు అన్న వాళ్ళు అక్కడ కూర్చుంటారు, సోషల్ సర్వీస్ చేయొచ్చు కదా, ఋషులు హాయిగా హిమాలయాల్లో కూర్చునే బదులు ఇక్కడికి వచ్చి సేవ చేయొచ్చు కదా, ఇలాంటివన్నీ అంటుంటారు. వాళ్ళు చేసేది సామాన్యమైన విషయం కాదు, అది మనకి కనబడదు. వసంతులతో మాట్లాడతావా? నాగరాణి గారు మీరు మాట్లాడతారా? అంటే వాళ్ళు ఉన్నంతసేపే ఈ జగత్తు చల్లగా ఉంటుంది. బ్రహ్మజ్ఞాన తపన అనేది అంతరించిపోతే లోకంలో శాంతి, అంటే ఆ బ్రహ్మనిష్ఠుల వల్ల ఎంత లాభం జరుగుతుంది చెప్తున్నారు ఇందులో. వసుంతలతో మాట్లాడతావా? వినబడిందా? వినబడింది లక్ష్మి. ఎవరో ఇంటికి వచ్చారు అందుకని చేయలేకపోతున్నాను. కానీ విన్నాను. లేదు వెళ్ళిపోయారులే, ఎప్పుడే వెళ్ళిపోయారు. కానీ అది కాదు, విన్నాను నేను. అదే ధర్మనిష్ఠులు అంటే మనము హృదయాన్ని ఎలాగ శుద్ధంగా ఉంచుకోవాలి, ఆ తర్వాత ఇలాంటి త్యాగమూర్తులు ఉండడం వల్లే, అదే అన్ని చెప్తారు కదా, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదు, వీళ్ళందరి వల్లే ఇంకా వీళ్ళకి బోల్డ్ అంత మంది అనుయాయులు తయారయ్యి ఈ ఇంకా ధర్మం అనేది అంటే ఒక విధంగా ఏంటంటే నడుస్తున్నది అని చెప్పి
చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ తాలూకు ఇంపార్టెన్స్ అన్నిటికీ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే అదే ఇంద్రియ నిగ్రహము, త్యాగము, కృప, ఇలాంటివన్నీ మంచి మంచి గుణాలతో మన హృదయాన్ని ఎప్పుడు మన చిత్తశుద్ధితో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది విషయవాసనలు లేకుండాను, భ్రమలు లేకుండాను, అది వాళ్ళల్లా మొదటి నుంచి అయిందని వాళ్ళ గురించే చెప్పారు చాలా. నిన్న సాయంత్రం అచ్చా జిడ్డు కృష్ణమూర్తి గారు తత్వం కోసం మాట్లాడింది. ఎవరు? నేనే. ఎక్కడ? అదే అంటే యూజువల్ గా నువ్వు ఒక ఏదో లింక్ తెలుగు ఇస్తావా? ఫెడరేషన్ ఆన్లైన్ ప్రతి బుధవారం నడుస్తుంది కదా మీకు. నువ్వేదో వాకింగ్కి వెళ్తావని వేరేగా జ్ఞాపకం వచ్చిన పెట్టలేదు. నేను అంటే సాధారణంగానే 5:30 నుంచి 6:30, 7 అలాగా, అంటే 5:30 కూడా కాదు, ఇంకా పావు తక్కువ అలా బయలుదేరుతాను. ఇక్కడ వేడి బాగా ఉంది. నిన్న అయినా హోలీ చాలాను ఇక్కడ అవన్నీ అవుతాయి ఎక్కువ. హోలీ మనుషులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఏదో ఇంకేం మరి ఇంకా ఇవాళ తాలూకా ప్రవచనంలో అది ధర్మనిష్ట, అదే ఆ నిష్ఠ, ధర్మము, అంటే మన దేశంలో కూడా అలాగే ఎంతో మంది ఉండడం వల్ల ఈ రోజు కూడా మనం కొంత అంటే దీనిగా ఉన్నాం. అంటే మంచి విషయాలు నడుస్తున్నాయి ఒక అని, అంటే వెనకాతల ఇవన్నీ కూడా ఉన్నాయనుకో, దుష్ట శక్తులు ఇవన్నీ, వీటి వల్ల కూడా అసలు చాలా వరకు బాధలు, డిస్ట్రక్షన్ నడుస్తున్నది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఏంటంటే మనుషులు అదే బాగానే ఉన్నారు అన్న విషయం చెప్తున్నారు కదా. అదే కదా చెప్తున్నారు. వాళ్ళ వల్ల మన ప్రపంచం ఎంతవరకు సకాలంగా సరిగ్గా నడుస్తున్నారు. అందుకని బ్రహ్మనిష్ఠులైన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. అయితే ఒకటి అది బ్రహ్మ తపన ఉన్న వాళ్ళకి 3 లోకాల్లో ఆనందపడతారనే విషయం చెప్పారు కదమ్మా. 3 వాళ్ళ వల్ల ఆ తపన కరెక్టే. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళ ఏమిటి? 3 లోకాలు ఆనందిస్తూ ఉంటారు, సుఖపడుతూ ఉంటారట. అంటే మన ముందు వాళ్ళు పితృ వీళ్ళందరూ కదా 7 లోకాల ముందు, 7 జనరేషన్స్ ముందు వెనక అంటూ ఉంటారు కదా సాధారణంగా. భూర్భువస్వర 3 లోకాలు ఉన్నాయి కదా. అవును అవును. అలాగే లెడ్బీటర్ గారు కూడా చెప్తారు, మనం మాట్లాడే ఒక మాట 3 లోకాల్లో ఎఫెక్ట్ ఇస్తుంది. అలాగే బ్రహ్మనిష్ఠుల వల్ల 3 లోకాలు ఆనందపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఒకప్పుడు అనుకునేదాన్ని, మంచి పనులు చేస్తే ఎందుకంత గౌరవం ఇస్తారు ప్రజలు, నాకే అవి మంచి అవుతున్నాయి కదా అనుకునేదాన్ని. కానీ అది ఎంతో మందికి కూడా ఇప్పుడు సహాయం అవుతుంది. అంటే నేను నాకేమో నేను ఇంద్రియ మనోనిగ్రహాలు కలిగి ఉన్నాను అనుకో, నాకు అంత రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి, నా కోసం నేను ఉన్నాను కదా, అలా ఆలోచించేదాన్ని. అంటే అలాగే మనం అసలైనటువంటి భగవతత్వాన్ని పట్టుకున్నాం అంటే నా కోసం నేను పట్టుకున్నాను అంటే అర్థమైనా, అలా ఆలోచించేదాన్ని అనమాట. అంతమంది అలాంటి వాళ్ళని ఎందుకంత బాగా చూస్తున్నారు అంటే, నేనేమి చేయకపోయినా ఇంతమంది ఎందుకు అంత అభిమానంగా చూస్తున్నారు అంటే, భగవతత్వాన్ని పట్టుకోవడం వల్లే కదా ఆనాడు గురునానక్, రమాకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా ఇన్ని చేయగలిగారు. అసలైన దాన్ని అంటే ఆ బ్రహ్మ తపన, బ్రహ్మజ్ఞాన నిష్ఠ ఉన్న వాళ్ళ వల్ల అనంతమైన ఉపకారం జరుగుతూ ఉంటుంది అనమాట. అది మనకి అంటే అది వాళ్ళ వరకే నిమిత్తం, అది
ఇది అవ్వదు, లిమిట్ అవ్వదు, అది ప్రసరిస్తుంది, నేను రేడియేట్ ఈ అవుతుంది. పాయింట్ చాలా సార్లు ఆలోచించాను అనమాట. నేను చెడ్డ చేయకపోవడం అనేది నా కోసమే, నేను చెడ్డ చేయట్లేదు, అయినా ఇంతమంది ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే ఇంకొకరికి ఆ, చెడ్డ చేయడం అనే దానివల్ల నాకు నచ్చక నేను చేయలేదు. కానీ నన్ను అంత గౌరవించాల్సిన అవసరం ఏమిటి, ఇలా ఆలోచించేదాన్ని చాలా రోజులు. అంటే ఎవరైతే రైట్ గా ఉంటున్నారో వాళ్ళని అందరూ గౌరవిస్తున్నారు, ఎవరైతే అంటే పవర్ ఎక్కువ ఉంటుంది లక్ష్మి. దాని పవర్ ఎక్కువ ఉంటుంది, బాగా పవర్ చాలా ఉంటుంది, అప్పుడు ఎనర్జీ దానికి ఎక్కువ ఉంటుంది. అది అప్పుడు నేనేమనుకున్నా అంటే అది నా కోసం నేను ఉంటున్నాను కదా, ఇంకోరికి కష్టం కలిగిస్తే నాకు నచ్చక నేను చేయట్లేదు, భగవత్ స్మరణలో ఆనందం ఉంది కనుక చేస్తున్నాను, కానీ ఇంతమంది ఎందుకు ఇది చేస్తున్నారు అని అంటే అలా నెమ్మది నెమ్మదిగా నాకు అర్థమైంది ఏంటంటే భగవంతుడిని పట్టుకున్న వాళ్ళని అందరూ ఇష్టపడతారు. అలాగే బ్రహ్మజ్ఞాన బ్రహ్మనిష్ఠులని వాళ్ళు ఉండడం వల్లే ఎన్నో లోకాలు ఆనందపడుతూ ఉంటాయి, వాళ్ళ ఉనికి. అంటే వాళ్ళు సోకాళ్ళు కాళ్ళు చేతులతో ఏం చేయక్కర్లే, వాళ్ళ ఉనికికే అంత పవర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆదరించే రాజులు లేరు అంటే అది కొంత రైటే గాని రాజులు అక్కర్లేదు, భగవంతుడు వాళ్ళని ఎప్పుడు చూస్తూ ఉంటాడు అన్నారు. వాళ్ళకి సత్కారాలు ఏమీ అక్కర్లేదు కదా, వాళ్ళకి కావాల్సిందేదో పరమాత్ముడే చూసుకుంటాడని. ఆ జ్ఞాన తపన ఉన్నవాళ్ళు ఉంటే ఆ జ్ఞాన వ్యాపించి చాలా మంది దాన్ని పొందగలుగుతారు. అవును, అదే కదా పువ్వు భ్రమరం అది చెప్తున్నారు ఉమ్. కంస